తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగగా వేములవాడలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో మున్సిపల్లో విజయం సాధించింది. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన కౌంటింగ్లో ఉదయం నుంచి పలు వార్డుల ఫలితాలలో ఉత్కంఠభరితంగా నెలకొంది. కొన్ని వార్డులలో స్వల్ప మెజార్టీతో అభ్యర్థులు విజయం సాధించగా కొన్ని స్థానాల్లో భారీ మెజార్టీ సాధించారు. వేములవాడ మున్సిపల్లో 28 స్థానాలు ఉండగా అందులో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 5, బీజేపీ పార్టీ 8, ఇండిపెండెంట్లు 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. వేములవాడ ఎక్కువ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వేములవాడలో మొత్తం 28 వార్డులు ఉండగా 1వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి సంగా హనుమవ్వ, 2వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి గుడిసె సంతోష, 4వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి తోటరాజు, 5వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ అభ్యర్థి వాసాల లావణ్య శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ కాసా శ్రీనివాస్, 7వ వార్డు అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎల్లా శ్రీనివాస్, 8వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి మైలారం శ్రీనివాస్, 9వ వార్డు కౌన్సిలర్గా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బీఆర్ఎస్ అభ్యర్థి రామతీర్థపు మాధవి, 10వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి సిరిగిరి సంగీత, 11వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ అభ్యర్థి వెంగళ అనిత శ్రీకాంత్, 12వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి, 13వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి మూడపల్లి నీలమ్మ, 14వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మధు, 15వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి పులకం రాజు, 16వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి వంగల శ్రీనివాస్, 17వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి కొండ్లపు చిన్నముత్యం, 18వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి కొండా రాజశేఖర్, 19వ వార్డు కౌన్సిలర్గా ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి శిరీష, 20వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి కుమ్మరి శంకర్లు గెలుపొందారు. అలాగే 21వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ అభ్యర్థి నరాల శేఖర్, 22వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పపూల మమిత, 23వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి బోనాల సాగరిక, 24వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి అన్నారం శ్రీనివాసు, 25వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి కోకుల బాలకృష్ణ, 26వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి మామిళ్ళ మర్స, 27వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి రేగుల రేణుక, ఇక 28వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి ప్రతాప హిమబిందు రామకృష్ణ గెలుపొందారు. మొత్తం 28 వార్డులలో కాంగ్రెస్ 13 స్థానాలు, బీజేపీ 8, బీఆర్ఎస్ 5 స్థానాలు గెలుపొందగా 2 ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాగా చైర్మన్ స్థానం కోసం 15 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీకి 13 స్థానాలే ఉండడంతో ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు. దీనిని గమనించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెంటనే అప్రమత్తమై పోలింగ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపుకు తరలించారు. 2 ఇండిపెండెంట్లతో కూడిన మంతనాలు జరిపి వారిని కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా ఒప్పించారు. అలాగే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనున్నది. చైర్మన్ స్థానం కోసం ఈ నెల 16న ఎన్నిక జరగనుంది. ఎట్టకేలకు మున్సిపల్ అయ్యాక 3వసారి జరిగిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిపాలన రానున్నది. ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు సంబరాలు నిర్వహించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం ముందు టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు.
చిన్నాను బాంబులే మాకు సంఘాడ చిన్నాకు ఫోన్ చేయి. వైడ్ 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 ఉండు వైడ్ ఇక్కడనే నాంపల్లి 5వ వార్డు ప్రజలకు నన్ను గెలిపించినందుకు ఈ విజయం మీదే, నాది కాదు. ప్రజలందరికీ నమస్కారం, పేరు పేరున ధన్యవాదాలు. 5వ వార్డు ప్రజలందరికీ నన్ను గెలిపించినందుకు నమస్కారములు, ధన్యవాదాలు.